జగదేవ్పూర్ మండలంలోని తిగులు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ సాఫీగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో రెండవ రోజు బుధవారం తిగులు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇల్లు, అభయహస్తం, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు గాను గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అర్హులకు ఇచ్చే ప్రదేశానికి గ్రామస్తుల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడతల వారీగా అర్హులైన వారందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మార్కుక్ ఎస్ఐ దామోదర్, కొండపోచమ్మ డైరెక్టర్ ఆశయ్య, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్పూర రాంప్రసాద్, ఉద్దమరి స్రవంతి, గర్నేపల్లి పరశురాములు, భట్టు వెంకటమ్మ, కాముల్ల మల్లేశం, చేపర్తి నాగభూషణం, గోవింద్ సంతోష్, వలపోజు రాజు, చేపర్తి వెంకటేష్, దయ్యాల అశోక్, కప్పార మదన్ మోహన్, ఎర్రపల్లి తిరుపతి, మోతి బాల్మల్లయ్య. కళ, వంక అనసూయ, రంగ అనసూయ, నాగపాట మంగ, తిమ్మపురం లక్ష్మి, ఇట్లం లక్ష్మి, వల్లభం దీపిక, నేగుల శ్రీమతి, కోట లింగమ్మ. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించమని ఆదేశించినందున జగదేవ్పూర్ మండలంలోని 29 గ్రామాలలో 4 రోజులు షెడ్యూల్ విడుదల చేయడం అనేది. అట్టి షెడ్యూల్ ప్రకారం నేను ఎంపీడీఓగా ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని తీగులు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ ప్రజలకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల గురించి అర్హుల జాబితాను మరియు ఎంపికైన వారిని చదివి గ్రామస్తుల అందరి సమక్షంలో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆమోదించి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్టి కార్యక్రమము 4 రోజుల వరకు 24వ వరకు అన్ని గ్రామాలలో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారము ఇట్టి ఎంపికైన అభ్యర్థులను పోర్టల్లో పంపడం జరుగుతుంది. ఇది 26వ తారీఖు నుంచి ఈ 4 పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంజూరు కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ తీగులు గ్రామంలో ఈరోజు ఉదయం ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మధ్యాహ్నం అనంతసాగర్ గ్రామంలో నిర్వహిస్తున్నాము. రేపు జగదేవ్పూర్లో నిర్వహిస్తున్నాము. 24వ తారీఖు నాడు గొల్లపల్లి,
మరియు బీజీ వెంకటాపూర్లో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా 3 టీములు తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో 24 వరకు గ్రామ సభలు అన్నీ నిర్వహించి ఎంపికైన లబ్ధిదారులను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పనిచేయించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో గత ప్రభుత్వం మోసపూరితమైన విధానాలు కాకుండా ఈరోజు పారదర్శకంగా నిర్వహించినటువంటి కుటుంబ సర్వే కావచ్చు, ఇండ్ల సర్వే కావచ్చు, ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా ఈరోజు మా తెగులు పెద్ద గ్రామానికి దాదాపు అర్హుల జాబితా అనేది ఇండ్లు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రానందున, ఎందుకంటే గత ప్రభుత్వం అంతా పైశాచికంగా నిర్ణయించిన నిర్ణయాల ప్రకారంగా తెగులు గ్రామానికి ఒక ఇల్లు కూడా రాలేదు. అదే సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వంలో దాదాపు 572 అప్లికేషన్లు ఇల్లు పెంకుటిళ్ల బాబతి లేకపోతే రేకుల చెట్ల వాటి అన్నిటి కూడా సమగ్ర సర్వే ద్వారా 500 అర్హుల జాబితాగా నిర్ణయించడం జరిగింది. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి 3500 ప్రకటించింది. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపం ఏంటంటే మా గ్రామానికి దాదాపుగా ఒక 400 నుంచి 500 ఇల్లు ఇవ్వవలసిందిగా మరొక మారి తెగులు గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూర్తి నిరుపేదలకు అందరికీ కూడా అందే విధంగా గ్రామ స్థాయిలో ఉన్న మా నాయకులం కార్యకర్తలమే కావచ్చు పేద ప్రజల పక్షాన ఉంటామని తెలియజేసుకుంటూ అహర్నిశలు గ్రామస్తులతోటి ఉండుకుంటూ చేస్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో భాగంగా అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డే కావచ్చు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ ఒక పిల్లగాని పేరు యాడింగ్ కూడా లేకుండా జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు దాదాపు 75 రేషన్ కార్డులు నూతనంగా రావడం జరిగింది. దానికి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు చిన్న పిల్లల బాబతి యాడింగ్ వచ్చిన దాదాపు 190 రేషన్ కార్డులో నమోదుకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామస్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇంత పెద్ద దాదాపు 1000 మంది ఈ గ్రామ సభలో వారందరి ఒకటే కోరిక, గ్రామానికి 10 సంవత్సరాల నుంచి ఇండ్లు అనేది నిరుపేదలకు చెందలేదు. ఇప్పుడైనా కనీసం ఈ ప్రజాప్రభుత్వంలో మా గ్రామానికి మా తరఫున గ్రామస్తుల తరఫున గ్రామ పంచాయతీ మాజీ ప్రజాప్రతినిధుల తరఫున అందరికీ కూడా ఒక 400-500 ఇళ్లు మంజూరు చేయాలని మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.